ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండి. సో ఈరోజు డెడికేటెడ్ టాపిక్ పేషెంట్స్ చాలా మందికి డౌట్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఆ క్వశ్చన్స్ వాటికి ఆన్సర్స్ విందాం. మేడం, థైరాయిడ్ చాలా మందికి ప్రెగ్నెన్సీలో వస్తుంది, తర్వాత తగ్గిపోతుందా? సో మనకు నార్మల్గా థైరాయిడ్ టెస్ట్ అంటేనే మనం 3 పారామీటర్స్ T3, T4, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈ 3 థైరాయిడ్ ప్రొఫైల్ లాగా అడ్రస్ చేస్తూ ఉంటాము. సో ఒకవేళ క్లినికల్ థైరాయిడిజం, క్లినికల్ హైపోథైరాయిడిజం, క్లినికల్ హైపర్ థైరాయిడిజం అంటే 3 ఫ్యాక్టర్స్ అబ్నార్మల్ ఉంటాయి. సబ్ క్లినికల్ అంటే TSH ఒక్కటే అబ్నార్మల్ ఉంటుంది. సో మనము కామన్గా చూసేది హైపోథైరాయిడిజం వెరీ కామన్. సో అది కూడా సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం వెరీ కామన్. అంటే TSH ఒక్కటే రేజ్ అయి ఉంటుంది అనమాట. సో మనం నార్మల్ పేషెంట్స్కి ఒక లెవెల్ ఉంటుంది, ప్రెగ్నెన్సీలో ఒక లెవెల్ ఉంటుంది, టార్గెటెడ్ లెవెల్ ఒక లెవెల్ ఉంటుంది. సో నార్మల్ పేషెంట్స్లో TSH ల్యాబ్ టు ల్యాబ్ వేరియేషన్ ఉంటుంది. సో జనరల్గా అన్ని ల్యాబ్స్ జనరల్గా మనం తీసుకుంటే 5.5 to 6 యూనిట్స్ TSH నార్మల్ అని చెప్తాం. ప్రెగ్నెన్సీలో ఈ లెవెల్ ఫస్ట్ ట్రైమిస్టర్ కానీ సెకండ్ ట్రైమిస్టర్ కానీ లెస్ దాన్ 2.5 to 3 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటేనే మనము ప్రెగ్నెన్సీలో నార్మల్ అంటాం అనమాట. ఒకవేళ అబౌవ్ దట్ లెవెల్ ఉంటే మనము థైరాక్సిన్ ట్యాబ్లెట్ కానీ ఎల్ట్రాక్సిన్ ట్యాబ్లెట్స్ కానీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో చాలామంది థైరాయిడ్ వచ్చిందంటే భయపడిపోతూ ఉంటారు. సో నాకు తెలిసిన డిసీజెస్లోకి వెళ్ళా థైరాయిడ్ అనేది సో చిన్న ట్యాబ్లెట్తో మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇట్స్ వెరీ ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం ఏముండదు. కానీ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోకపోతే మాత్రం మల్టీ సిస్టమ్ అఫెక్ట్ ఉంటుంది అనమాట. సో నాకు ఇన్ఫర్టిలిటీ థైరాయిడ్ వస్తే మాత్రం వెరీ కామన్ అనమాట. ఎగ్ క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది, సక్సెస్ రేట్ తగ్గిపోతూ ఉంటుంది. సో జనరల్ టెస్ట్లో ఫస్ట్ థైరాయిడ్ రాస్తాం, థైరాయిడ్ ప్రొఫైల్, థైరాయిడ్ కరెక్ట్ చేస్తాం. సో థైరాయిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేసిన మాత్రాన వెంటనే మనకు కంట్రోల్ రాదు. సో మినిమం ఇట్ విల్ టేక్ 4 weeks to 5 weeks అనమాట. సో ఈరోజు పేషెంట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ స్టార్ట్ చేశారు, ఈరోజు టెస్ట్ అబ్నార్మల్ వచ్చింది, ట్రీట్మెంట్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ మనం 4-5 weeks తర్వాత మళ్ళీ మనం థైరాయిడ్ ప్రొఫైల్ అడ్వైస్ చేసి నార్మల్ ఉందా లేదా దాన్ని బట్టి మనం టైట్రేట్ చేస్తాం డోసు. సో ఒకవేళ ఒక డోసు మనము టైట్రేట్ చేసి నార్మల్ లెవెల్ థైరాయిడ్ వచ్చిన తర్వాత ఎవ్రీ 3 to 4 months వాళ్ళు థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక కామన్గా అడిగే క్వశ్చన్, థైరాయిడ్ ప్రొఫైల్ ఫాస్టింగ్లో ఇవ్వాలా, ఎప్పుడైనా ఇవ్వచ్చా ఒకటి అడుగుతూ ఉంటారండి. ఇప్పుడు వచ్చే మనకు టెస్ట్లు థైరాయిడ్ ప్రొఫైల్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. సో ఏ టైంలోనే ఇవ్వచ్చు, ఫుడ్తో సంబంధం లేదు. సో ఎప్పుడైనా ఇవ్వచ్చు అనమాట. సో ఒకవేళ థైరాయిడ్ ప్రెగ్నెన్సీలో వస్తే తర్వాత తగ్గిపోతుందా లేదా? సో జనరల్గా ఈ ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అంతా డెలివరీ తర్వాత కూడా 2 to 3 months వరకు ఉంటుంది. దాన్ని మనం పోస్ట్ పార్టమ్ పీరియడ్ అంటాం. సో జనరల్గా ఈ పేషెంట్స్కి మనము టాబ్లెట్ 1 to 2 months డెలివరీ తర్వాత కూడా కంటిన్యూ చేయమంటాము. ఒకవేళ మైల్డ్ డోసెస్ ఉంటే మాత్రం డెఫినెట్గా థైరాయిడ్ తగ్గిపోతుంది. సో నార్మల్ అయిపోతారు వాళ్ళు. థైరాయిడ్ ట్యాబ్లెట్ కూడా ఆపేయడం జరుగుతుంది. కొంతమందికి హై డోసెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, కొంతమందికి లైఫ్ లాంగ్ వాడాల్సి ఉంటుంది. సో డెలివరీ తర్వాత 1 to 2 monthsకి మళ్ళీ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేసి ఆ లెవెల్ని బట్టి మనం పేషెంట్ని ఆపాలా కంటిన్యూ చేయాలా డిసైడ్ చేస్తాం.